కూడా ఇలాగే నవ్వింది. నేను చాలా హ్యాపీగా ఉన్నానరా, కానీ నువ్వు మాత్రం పిచ్చోడివైపోయావని ఎక్కిరిస్తూ వెటకారంగా చూస్తుందన్నమాట. చాలా రోజుల తర్వాత ఈరోజు మనసుకి కాస్త హాయిగా ఉంది. మనసు నిండా ఒక తెలియని సంతోషం కూడా ఉంది. ఎందుకుండదు, ఉంటుంది. సంతోషంగానే కాదు, గాల్లో తేలిపోయేంత సంబరంగా కూడా ఉంటుంది. ముందు ముందు ఇంకా ఇంకా ఆనందంగా, ఇంకా ఇంకా హాయిగా కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త వ్యక్తులు, కొత్త జీవితం కదా. మొదట్లో ఇలాగే ఉంటుంది. నందు, ఏం మాట్లాడుతున్నావు నందు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది అర్థం అవటం మాత్రమే కాదు, ఎవరేంటి ఎలాంటి వాళ్ళనేది కూడా క్లియర్గా అర్థం అవుతుంది. మనుషుల అసలు రంగు ఏంటనేది ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చినందుకు బాధగా కాదు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఏమైంది నందు? సడన్ గా నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేనేమో దేవదాసుల తాగుతూ పిచ్చోళ్ళ తిరుగుతున్నాను, కానీ జనాలు మాత్రం ఫ్రెష్ లైఫ్ అని ఆనందంలో మునిగి తేలుతున్నారు. అడుగుతున్నా కారణం చెప్పకపోతే ఏమని అర్థం చేసుకోవాలి? ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా నటిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నేనింకా ఇక్కడే ఉంటే నీ నటనతో నాకు నిజంగానే మెంటల్ వచ్చేలా ఉంది. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ప్రశాంతంగా వర్క్ చేసుకోలేకపోతున్నాను. నా మీద నీకు చెప్పలేనంత ప్రేమ ఉంది నందు. ఆ ప్రేమే నీ మనసులో నుంచి ఇలా కోపం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అయినా ఈ కోపం, బాధ అన్నీ ఇంకా కొన్ని రోజులే నందు. మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుందేమో. మీటింగ్ హాల్లోకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తప్ప మిగిలిన వాళ్ళకి పర్మిషన్ ఉండదు. కానీ ఎలా వెళ్ళాలి? ఏం డిస్కషన్ జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? లత ఇంకా రావట్లేదేంటి? అదే అర్థం కావట్లేదు మేడం. కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ. అందరూ ఉన్నారు, కానీ లత లేదేంటి? లత ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. ఆల్రెడీ మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను, కానీ లత ఇంకా రాకపోవడం ఏంటి? ఏంటి మేఘనా, ఏం కావాలి? డైరెక్ట్గా మీటింగ్ హాల్లోకి వచ్చేసావేంటి? అంటే అంటే అది అర్జెంట్గా నీ సైన్ కావాలి ఆరోహి. ఏంటి ఆరోహి అలా చూస్తున్నావు? ఆల్రెడీ సైన్ చేశాను కదా, మరి మళ్ళీ దీని మీద సైన్ కావాలంటావేంటి? అది అది ఫైల్ మారిపోయింది. ఇట్స్ ఓకే, మీటింగ్ అయిపోయాక చూసుకుందాం, వెళ్ళు. మేఘనా, చెప్పు ఆరోహి. చాలా ఇష్టంతో, ప్యాషన్తో ఈ న్యూస్ ఛానల్ని తీసుకున్నాను. ఈ ఛానల్ని ఒక బిజినెస్లా కాకుండా నా ప్రాణంగా చూసుకున్నాను. అలాంటి ప్రాణాన్ని వదలాల్సిన టైం ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా చాలా బాధగా ఉంది. అన్నిటికీ మించి నా కారణంగా ఛానల్ నష్టపోతోంది అని నన్ను బ్లేమ్ చేయడాన్ని
అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అందుకే లత వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అవసరమైతే కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాను. నువ్వు కూడా లతకి కాస్త సర్ది చెప్పవా ప్లీజ్? నిజంగా నా తప్పుందని మీటింగ్లో నిరూపిస్తే ఈ ఛానల్తో నాకు రుణం తీరిపోయింది అనుకొని ఛానల్ని లత పేరు మీద రాసిచ్చేస్తాను. రేపటి నుంచి ఈ ఆఫీస్ అంతా మీదే. నేను జస్ట్ ఒక బోర్డ్ మెంబర్గా ఉంటాను. ఓకేనా మేఘనా? లత ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంతవరకు మీటింగ్ కూడా రాలేదు. ఏమై ఉంటుంది? లత ఎక్కడ ఉంటుంది? బార్బీ, చెప్పండి మేడం. చాలా టైం అయింది. లత వస్తూ ఉంటుందంటావా? వస్తూ ఉండుంటుంది. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది తను కదా, మరి రాకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసి మామూలుగా రావడం కాదు, చెమటలతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక్కడుందిరా, అది పట్టుకోండిరా. పట్టుకోండిరా. ఆగు ఆగు ఆగు. నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నానని అర్థమవుతుంది.
ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు, కానీ ఆరోహి గురించి ఆ తల్లి కూతురు చెప్పిన నిజాల్ని మేఘనకి చేరేలా చేయాలి. మేఘన, నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలపెట్టున్నాను. నేను పోయినా సరే ఈ నిజాలు నీకు చేరాలి, తెలియాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఓ 2 వ్యక్తులు నన్ను కలిసి ఆరోహి గురించి కొన్ని నిజాలు చెప్తానన్నారని నీకు చెప్పాను కదా. ఆ తల్లి కూతురులు నన్ను కలిశారు. ఆరోహి గురించి మనకి తెలియని, మనం ఊహించని భయంకరమైన నిజాలు చెప్పారు. ఆరోహి ఎవరంటే, ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేశావు కదా, అతని కూతురు. వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని పగపట్టింది. అందుకే సడన్ గా అమెరికా నుంచి వచ్చింది. నన్ను బెదిరించి న్యూస్ ఛానల్ కొనుక్కుంది. కానీ ఆరోహి అసలు టార్గెట్ నువ్వు కాదు, నందు. ఆరోహి పతనం చూడాలనుకున్నది, చంపాలనుకున్నది నందుని, నిన్ను కాదు. ఏంటి లత, రన్నింగ్ రేస్ ఎలా జరిగింది? మా వాళ్ళు ఎలా పరిగెత్తించారు? అయ్యో పాపం, పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయావు. ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేశాయి. ఇదిగో వాటర్ బాటిల్ పట్టుకుని నీ కోసమే రెడీగా ఉన్నాను. ఈ కూలింగ్ వాటర్ తాగి కాస్త కూల్ అవ్వు. కూల్గా మాట్లాడుకుందాం. ఆ రోజు నన్ను ఇలాగే బెదిరించి ఛానల్ని లాక్కున్నావు. ఇప్పుడు కూడా అలాగే బెదిరిస్తే నేను భయపడిపోయి రేపు బోర్డు మీటింగ్కి రాకుండా ఉంటానని, ఛానల్ నీ గుప్పెట్లోనే ఉంటుందని భ్రమపడుతున్నావేమో. పగటి కళ్ళల నుంచి బయటికి రా. రేపు నువ్వు చైర్మన్గా రిజైన్ చేయడం దగ్గర నుంచి నీ పతనం మొదలవుతుంది. నీ పాపాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ మేఘనలాగే నీకు కూడా బాగా ఆవేశం ఎక్కువ సుమి. ఎంతైనా దాని ఫ్రెండ్వి కదా. చూడు పాప, నిన్ను భయపెట్టి ఛానల్ లాగేసుకున్న నాకు ఆ ఛానల్ని ఎప్పటికీ నా గుప్పెట్లోనే పెట్టుకోవడం పెద్ద లెక్క చెప్పు. ఇప్పుడు నిన్నిలా పరిగెత్తించింది ఛానల్ కోసం కాదు, నిన్ను 2 వ్యక్తులు కలిసి నా గురించి ఏవో కొన్ని నిజాలు చెప్పారు కదా, అందుకోసం. చెప్పు పాపా, ఎవరా 2 వ్యక్తులు? ఏంటి వాళ్ళు చెప్పిన నిజాలు? నిన్ను చాలా తెలివైన దానివనుకున్నాను, కానీ నీకు బుర్ర లేదు. ఏయ్, అవును, ఆ నిజాలు నీ అంతు చూసే ఆయుధాలు. వాటిని మేఘనకిస్తాను కానీ నీకిస్తానని ఎలా అనుకున్నావు అమాయకంగా? ఇవ్వకపోతే చంపేస్తాను.
ఆల్రెడీ చావుకి మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఏయ్, పిచ్చా నీకేమైనా? ఎవడి స్వార్థం కోసం వాడు బ్రతకాలనుకునే జనరేషన్ ఇది. ఎదుటివాడిని ముంచైనా చంపైనా ఎదగాలనుకునే కాలం. మనం బావుంటే చాలు, ఎదుటివాళ్లు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం ఉన్న రోజులివి. ఇలాంటి స్వార్థ ప్రపంచంలో బ్రతుకుతూ ఆ మేఘన కోసం చచ్చిపోతానంటావేంటి? బుద్ధి లేకుండా. ప్రతి కాలంలోనూ నీలాంటి దుష్టశక్తులున్నట్టే నాలాంటి మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మేఘన లాంటి మంచి వ్యక్తి కోసం ప్రాణాలివ్వడంలో ఒక తెలియని గర్వం కూడా ఉంటుంది. ఏయ్, మర్యాదగా వాళ్ళెవరో చెప్పు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. పాముని తోడేల్ని నిన్ను అంత ఈజీగా ఎలా నమ్ముతాను చెప్పు? ఏయ్, ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మర్యాదగా వాళ్ళెవరో చెప్పు. నువ్వు నన్ను బెదిరించటం కాదు, నిన్ను భయపెట్టే విషయం, ప్రతి క్షణం నిన్ను భయం వెంటాడే విషయం చెప్తాను, విను. నీ పతనానికి మేఘన కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. నీ చావుని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇప్పటికైనా నువ్వు నందు మేఘన కాలం మీద పడి తప్పైందని ఒప్పుకో. వాళ్ళ జీవితాల్లో నుంచి తప్పుకో, క్షమించి వదిలేస్తారు. లేదనుకో, నువ్వెవరూ, నీ నిజస్వరూపం ఏంటనేది మేఘన ద్వారా నందుకి తెలుస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో. వేడుకునే అవకాశం, క్షమాపణ చెప్పుకునే టైం కూడా నందు నీకివ్వడు. నీ పాపాలకి ఫలితంగా దారుణమైన దిక్కులేని చావు చేస్తావు. అలాంటి చావు నిన్ను వెంటాడుతూ వస్తుంది, గుర్తుపెట్టుకో. నన్నే బెదిరిస్తున్నావా? నేను కాదు, నువ్వు 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 దిక్కులేని చావు చేస్తున్నావు. నాది దిక్కులేని చావు కాదు, నీ పతనానికి నాంది. రెక్కలు తెగిన జటాయువు ఆ రోజు రాముడికి దారి చూపించింది. ఈ రోజు నా మరణం మేఘన చేతిలో నీ అంతుకి దారి చూపిస్తుంది. చచ్చిపోవటానికి సిద్ధంగా ఉండు. రాధే చీకటి దాటందే రేపటి కిరణాలే గెలుపైన కోరద ఎన్నో త్యాగాలే మా కన్నీలైన సైనికులే.
మేడం, ప్రాణం పోయింది. దీన్ని తీసుకెళ్ళి ఎవరికీ కనపడకుండా ఏ పొదల్లోనో పారేయండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? 10 గంటలకి మీటింగ్ అని చెప్పారు. నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ లత ఇంతవరకు రాలేదు. బోర్డ్ మెంబర్స్ అందరూ లత కోసం ఎదురు చూసి వెళ్ళిపోయారు. మేఘనా, ఇంటికి తాళం వేసింది. లత ఇంట్లో కూడా లేదు. మరి ఆఫీస్ మీటింగ్కి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది?